మన కాన్స్టిట్యూషన్ మనకి బ్రిటిష్ మోడల్లో ఉన్న పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ని ప్రొవైడ్ చేసింది. ఈ సిస్టంలో ప్రైమ్ మినిస్టర్ హెడ్గా ఉండే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేది మన పొలిటికో అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ యొక్క రియల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ. పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రిన్సిపల్స్ అనేవి కాన్స్టిట్యూషన్లో డీటెయిల్డ్గా మెన్షన్ చేసి లేవు. కానీ ఆర్టికల్ 74 అనేది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క స్టేటస్ అండ్ ఆర్టికల్ 75 అనేది మినిస్టర్స్ యొక్క అపాయింట్మెంట్, రెస్పాన్సిబిలిటీ, టెన్యూర్, క్వాలిఫికేషన్, ఓత్ అండ్ శాలరీస్ ఇట్లాంటి వాటి గురించి చెబుతుంది. బేసిక్గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో 3 టైప్స్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు: క్యాబినెట్ మినిస్టర్స్, మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ అండ్ డెప్యూటీ మినిస్టర్స్. వీళ్ళ మధ్యలో డిఫరెన్స్ అనేది వీళ్ళ రెస్పెక్టివ్ ర్యాంక్స్ని బట్టి, ప్రొవిజన్స్ని బట్టి, పొలిటికల్ ఇంపార్టెన్స్ని బట్టి ఉంటుంది. వీళ్ళందరికీ హెడ్గా టాప్లో సుప్రీం గవర్నింగ్ అథారిటీ అయిన ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. క్యాబినెట్ మినిస్టర్స్ అనేవాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో ఇంపార్టెంట్ మినిస్ట్రీస్ అయిన హోమ్, డిఫెన్స్, ఫైనాన్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇట్లాంటి వాటికి మినిస్టర్స్గా ఉంటారు. వీళ్ళు క్యాబినెట్లో మెంబర్స్గా ఉంటారు. క్యాబినెట్ మీటింగ్కి అటెండ్ అయ్యి పాలసీస్ని డిసైడ్ చేయడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. అన్ని విషయాలపైన డిబేట్స్ అండ్ డిస్కషన్స్లో పాల్గొంటారు. కాబట్టి వీళ్ళకి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మన కంట్రీలోని పొలిటికో అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో క్యాబినెట్ అనేది హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ అథారిటీ. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క చీఫ్ పాలసీ ఫార్ములేటింగ్ బాడీ మరియు సుప్రీం ఎగ్జిక్యూటివ్ అథారిటీ. క్యాబినెట్ అనేది సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ యొక్క చీఫ్ కోఆర్డినేటర్ అండ్ ఇంకా ఈ క్యాబినెట్ అనేది ప్రెసిడెంట్కి అడ్వైజరీ బాడీ. ఈ క్యాబినెట్ యొక్క అడ్వైజర్స్ని ప్రెసిడెంట్ ఖచ్చితంగా పాటించాలి. అంటే క్యాబినెట్ యొక్క డెసిషన్స్ అనేవి ప్రెసిడెంట్ పైన బైండ్ అయి ఉంటాయి. క్యాబినెట్ అనేది అన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ని డీల్ చేస్తూ మన కంట్రీకి చీఫ్ క్రైసిస్ మేనేజర్గా పనిచేస్తుంది. కాన్స్టిట్యూషనల్ అథారిటీస్, సీనియర్ సెక్రటేరియట్ అడ్మినిస్ట్రేటర్స్ ఇట్లాంటి వారి అపాయింట్మెంట్స్ క్యాబినెట్ కంట్రోల్లో ఉంటాయి. ఇంకా ఫారెన్ పాలసీస్ అండ్ ఫారెన్ అఫైర్స్కి సంబంధించిన అన్ని విషయాల్ని క్యాబినెట్ డీల్ చేస్తుంది. ఎగ్జాంపుల్స్: రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, జయశంకర్, స్మృతి ఇరానీ ఎక్సెట్రా. మినిస్టర్స్ ఆఫ్ స్టేట్. మినిస్టర్స్ ఆఫ్ స్టేట్గా ఉన్న వాళ్ళకి మినిస్ట్రీస్ లేదా డిపార్ట్మెంట్స్ యొక్క ఇండిపెండెంట్ ఛార్జ్ ఇవ్వచ్చు, లేదంటే క్యాబినెట్ మినిస్టర్స్కి అటాచ్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళని క్యాబినెట్ మినిస్టర్కి అటాచ్ చేస్తే క్యాబినెట్ మినిస్టర్ హెడ్గా ఉన్న ఒక మినిస్ట్రీలోని డిపార్ట్మెంట్కి ఇన్ఛార్జ్ ఇవ్వచ్చు, లేదంటే క్యాబినెట్ మినిస్టర్ హెడ్గా ఉన్న ఏదైనా ఒక మినిస్ట్రీలోని స్పెసిఫిక్ వర్క్ని అలాట్ చేయొచ్చు. ఈ 2 కేసెస్లో ఈ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్స్ క్యాబినెట్ మినిస్టర్స్ యొక్క ఓవరాల్ సూపర్విజన్ అండ్ గైడెన్స్ అలాగే ఓవరాల్ ఛార్జ్ అండ్ రెస్పాన్సిబిలిటీ కింద పనిచేస్తారు. ఒకవేళ ఈ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్స్ ఇండిపెండెంట్ ఛార్జ్లో పనిచేస్తే వాళ్లకు క్యాబినెట్ మినిస్టర్స్ లాగానే సేమ్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఉంటాయి. కానీ వాళ్ళు క్యాబినెట్ మెంబర్స్గా ఉండరు, క్యాబినెట్ మీటింగ్స్కి కూడా అటెండ్ అవ్వరు. వీళ్ళకి సంబంధించిన ఏదైనా మినిస్ట్రీ కానీ డిపార్ట్మెంట్కి కానీ సంబంధించిన డిస్కషన్ ఉంటే మాత్రమే స్పెషల్గా ఇన్వైట్ చేస్తారు. ఎగ్జాంపుల్స్: అర్జున్ రామ్ మేఘ్వాల్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్. జితేంద్ర సింగ్, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్. ఇందర్జిత్ సింగ్, మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్. ప్రహ్లాద్ సింగ్ పటేల్, రామ్దాస్ అథవాలే, రాజీవ్ చంద్రశేఖర్. నెక్స్ట్, డెప్యూటీ మినిస్టర్స్. వీళ్ళకి మినిస్ట్రీస్ లేదా డిపార్ట్మెంట్స్ యొక్క ఎలాంటి ఇండిపెండెంట్ ఛార్జ్ ఇవ్వరు. వీళ్ళని క్యాబినెట్ మినిస్టర్స్ లేదా మినిస్టర్స్ ఆఫ్ స్టేట్కి అటాచ్ చేసి ఈ మినిస్టర్స్ యొక్క అడ్మినిస్ట్రేటివ్, పొలిటికల్, పార్లమెంటరీ డ్యూటీస్లో అసిస్ట్ చేయడానికి ఉంచుతారు. వీళ్ళు క్యాబినెట్లో మెంబర్స్ కారు, ఆ మీటింగ్స్కి కూడా అటెండ్ అవ్వరు. ఎగ్జాంపుల్: నితీష్ ప్రామాణిక్, రాజన్ సింగ్ ఎక్సెట్రా. పార్లమెంటరీ సెక్రటరీస్ అనే వాళ్ళు కూడా ఒక కేటగిరీ ఆఫ్ మినిస్టర్సే. వీళ్ళ కింద ఎలాంటి డిపార్ట్మెంట్ ఉండదు. వీళ్ళని సీనియర్ మోస్ట్ మినిస్టర్స్ కింద అటాచ్ చేసి వాళ్ళ పార్లమెంటరీ డ్యూటీస్ని డిశ్చార్జ్ చేయడంలో అసిస్ట్ చేస్తారు. ఇలాంటి టైప్ ఆఫ్ మినిస్టర్స్ని రాజీవ్ గాంధీ యొక్క ఫస్ట్ ఫేజ్ ఆఫ్ గవర్నమెంట్లో తప్ప 1967 నుంచి ఇప్పటి వరకు ఎవరిని అపాయింట్ చేయలేదు. ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా ఉండొచ్చు, కానీ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ అన్నది మోస్ట్